అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ నెల 24వ తారీఖు 2025 సంవత్సరం గురువారం నాడు వృశ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ 24వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి ఏకాదశి, నక్షత్రం శతభిష, కర్ణం కపాలవ, పక్షం శుక్రపక్షం, యోగం బ్రహ్మ, రోజు గురువారం, జన్మరాశి కుంభరాశి, అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:53 నుండి 12:43 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 10:08 నుండి 11:01 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 3:20 నుండి 4:14 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 1:57 నుండి 3:35 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 5:45 నుండి 7:25 వరకు ఉంటుంది. ఈరోజు దిశశూల దక్షిణం అనగా దక్షిణం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2 పదముల్లో ఉంటాయి. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు మిత్రులతో గడిపే సాయంత్రాలు గడపడం ఆహ్లాదాన్ని కల్పిస్తాయి. కానీ అతిగా తినడం మత్తు కలిగించే హార్డ్ డ్రింకులు తీసుకోవడానికి కూడా దారితీయవచ్చు. జాగ్రత్త వహించండి. ఈరోజు బయటకు వెళ్ళే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీకు బాగా కలిసి వస్తుంది. మీ శ్రీమతితో వ్యక్తిగత రహస్యం పంచుకునే ముందే ఆలోచించండి. సాధ్యమైతే అది ఇంకొకరికి చేరే అవకాశం ఉన్నది కనుక చెప్పడం మానండి. ప్రేమకున్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది. ఒక స్నేహితుడి విలువైన సపోర్ట్ మీకు వృత్తిపరమైన విషయంలో సపోర్ట్ అవుతుంది. ఈరోజు ఖాళీ సమయంలో నీలాకాశం క్రింద నడవడం, స్వచ్ఛమైన గాలి పీల్చడం అంటే ఇష్టపడతారు. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఇది మీకు రోజు మొత్తం ప్రయోజనాన్ని కలిగిస్తుంది. వివాహం ఎంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజే మీకు తెలిసి వస్తుంది. ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపారంలో మన్నగిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు కొంతవరకు మానసిక ఇబ్బందిని కలిగిస్తాయి. ఉద్యోగులకు నిరుత్సాహం వాతావరణం ఉంటుంది. ఆదాయ విషయంలోని లోటుపాట్లు ఉంటాయి. సన్నిహితులతో మాట పట్టింపులు ఈరోజు మీకు కలుగుతాయి. ఈరోజు జ్వరము లేదా తలనొప్పి వంటివి వచ్చి ఉద్యోగం కోరుకునేవారు పరీక్ష లేదా ఉద్యోగం ఇంటర్వ్యూకు హాజరు కాకుండా నిరోధిస్తాయి. సీనియర్ అధికారులకి అపార్థం చేసుకోవడం వల్ల సాంకేతిక రంగంలో ఉన్నవారు రోజువారీ ఈరోజు నాశనం అవుతుంది. షేర్ మార్కెట్ పెట్టుబడిదారులకు ముఖ్యమైన వ్యక్తులతో సమావేశాలు చాలా ప్రయోజనకరంగా మారవచ్చు. మీరు ఈరోజు ఆరోగ్యవంతమైన రోజు ఆనందిస్తారు మరియు మీ పరిధిలో ఉంటారు. ధ్యానము మరియు యోగా ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి. చిరకాలంగా వసూలు కాని బాకీలన్నీ వసూలవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడతాయి. తల్లిదండ్రులు కూడా విశ్వసించే మీ కొత్త ప్రాజెక్టు ప్లాన్ల గురించి చెప్పడానికి ఇది మంచి సమయం. ఒకవైపు ఆకర్షణం ఈరోజు వినాల్సిన కార్యక్రమం రుజువవుతుంది. కొత్త ప్రాజెక్టుల పథకాలు అమలుపరచడానికి ఈరోజు మంచి రోజు. మీరు ఈరోజు తొందరగా ఆఫీస్కి వచ్చి తొందరగా ఇంటికి వెళ్ళాలి అనుకుంటారు. ఇంటికి చేరుకుని కుటుంబంతో కలిసి సినిమా చూడడం లేదా పార్కుకు వెళ్ళడం చేస్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి స్వార్థపూరితంగా వ్యవహరించవచ్చు. ఈరోజు మీ గృహమున సంతానం వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక మీకు ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కూడా కలుగుతుంది. కుటుంబ విషయంలో కీలక నిర్ణయాలైతే ఈరోజు అమలు చేస్తారు. వ్యాపారాల్లో గందరగోళ పరిస్థితుల నుండి ఈరోజు మీరు బయటపడతారు. మీరు ఈరోజు పనిలో కొత్త వారిని కలవచ్చు మరియు మీ ప్రేమ జీవితం వికసిస్తుంది. కుటుంబంలోని వృద్ధులు ఈరోజు బంధువులు చూడాలని అనుకోవచ్చు. చిన్నపాటి సందర్శన కోరుకునే వారికి వారు బయటకు తీసుకెళ్లడం వల్ల వారికి నిజంగా ఆనందం కలుగుతుంది. తమకు మంచి కెరియర్ లేదా అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు ఈరోజు వేచి చూస్తారు. వారికి త్వరలో మంచి బ్రేక్ అయితే వస్తుంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు స్నేహితులు ఈరోజు విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తారు. ఉన్నత చదువులకు సంబంధించి వారు ఉత్తమ ఎంపికలు ఎంచుకోవడానికి సహాయం చేస్తారు. పని మధ్యలో కొంతసేపు ఈరోజు మీరు విశ్రాంతి తీసుకునేలాగా రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు మీ ఆస్తి వ్యవహారాలు వాస్తవ రూపం దాలుస్తాయి మరియు అద్భుతమైన లాభాలను అయితే తెచ్చిపెడతాయి.
స్నేహితులు, బంధువులు మీకు ఫ్లేవర్లు చేస్తూ అనుకూలంగా ఉంటారు. మీరు వారికి సాన్నిధ్యంలో చాలా ప్రశాంతంగా ఉంటారు. ఆఫీసులో ప్రతిదీ ఈరోజు మీకు అనుకూలంగా పరిగణించేలాగా ఉంది. మీరు ఈరోజు మీ యొక్క అన్ని పనుల్లో పక్కన పెట్టేసి మీ జీవిత భాగస్వామితో సమయం గడిపి వారిని ఆశ్చర్యపరుస్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త పాడు కావచ్చు, జాగ్రత్త. ఈరోజు దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నూతన రుణ ప్రయత్నాలైతే ఈరోజు చేస్తారు. చేపట్టిన కార్యక్రమాల్లో అవరోధాలకు కొన్ని కలుగుతాయి. వ్యాపారాల్లో ఈరోజు తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టపోతారు. ఉద్యోగస్తులకు సహ ఉద్యోగులతో మాట పట్టింపులు అయితే కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీర్ఘకాలిక సంబంధంలో ఉన్నవారికి భవిష్యత్ గురించి గందరగోళం కలుగుతుంది. వారు తమ గురించి ఖచ్చితంగా తెలియకపోవడంతో వారికి వివాహ అనుకూలంగా నిలిపివేయచ్చు. ఒంటరిగా ఉన్నవారికి ఈరోజు చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది. ఇది సన్నిహితుడికి ఇచ్చిన వాగ్దానాన్ని మెచ్చిన చేయమని వారిని బలవంతం చేస్తుంది. ఈరోజు పిల్లలు ఇంటి విషయంలో చాలా సహాయపడతారు. రోజు చివరిలో ప్రయాణం చేసే 20వ వేడుక సరదాగా సాగుతుంది. ఈరోజు మీరు ప్రియమైన వారితో సెలవులు ఆనందించవచ్చు. ఈరోజు టీచర్లకు మరియు వారి పనికి ఒక అనుకూలమైన రోజుగా ఉంటుంది. ఈరోజు మీరు మితిమీరి తినడం మాని అధిక బరువు పొందకుండా చూసుకోండి. దీనివల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది. మీ పిల్లలు కూడా మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి ఈరోజు సాయశక్తుల ప్రయత్నం చేస్తారు. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈరోజు ఎంతగానో మిస్ కానున్నారు. కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ని అయితే ప్లాన్ చేయండి. తద్వారా ఈరోజు మీ జీవితంలోకెల్లా అందమైన రోజుగా మలుచుకోండి. ఈరోజు మీరు హాజరు కాబోయే వేడుకలో కొత్త పరిచయాలు అయితే ఏర్పడతాయి. మీకు కావలసిన రీతిగా ఏవి జరగని రోజుల్లో ఇది కూడా ఒకటి. వైవాహిక జీవితంలో ఎన్నో సానుకూలతలు కూడా ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మీరు ఈరోజు అనుభూతి పొందనున్నారు. ఈరోజు మీరు చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాల్లో ప్రముఖుల నుండి మీకు కీలకమైన సమాచారం అందుతుంది. కుటుంబ వాతావరణం ఈరోజు ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపార పరంగా అనుకూలత కూడా పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహాలను అయితే అందుకుంటారు. ఈరోజు మీకు ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఒంటరిగా ఉన్నవారు తమ స్నేహితులతో కలిసి పార్టీలకి లేదా ఫంక్షన్లకి వెళ్ళండి. పిల్లలు ఈరోజు చిన్నపాటి దెబ్బలు తగిలించుకోవచ్చు. ఇది కేవలం గీసుకుపోవడం లాంటివి జరుగుతుంది. అయితే ఇది కుటుంబం మొత్తానికి ఆందోళన కలిగిస్తుంది. మీరు మీ ప్రయాణాల ద్వారా సరికొత్త జ్ఞానాన్ని సంపాదించడానికి చాలా ఆసక్తి చూపుతారు. మీ ప్రయాణించేటప్పుడు మరియు వ్యక్తులు ప్రదేశాల గురించి కొత్త విషయాలు నేర్చుకుంటారు. షేర్ మార్కెట్లో ఈరోజు పెట్టుబడి పెట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఈరోజు వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. అదనపు తరగతులకు ఉపాధ్యాయులు ఈరోజు తరగతులు ఉండాల్సి ఉంటుంది. పరీక్షలు దగ్గర పడడంతో వారు తమ వంతు పనిని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆటలాడేవారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. వారి వివాదాలకు కూడా దూరంగా ఉండాలి. ఈరోజు వారి పేరు ప్రతిష్టలు వారి వృత్తిని కూడా నాశనం చేస్తుంది. కాబట్టి ఆటలాడేవారు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు సంపద, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్యం, కుటుంబం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 1. పరిహారం వచ్చి మాంసాహారాన్ని నివారించండి గొప్ప ఆరోగ్య మెరుగుదల కోసం. అలాగే అనుకున్నట్లు సాధించడంలో వీరిని మించిన వ్యక్తులు ఎవరు లేరని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా మంచి వ్యక్తులు, మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాంటి వ్యక్తులకు ఈ సమయంలో మంచి ఖచ్చితంగా జరగబోతుంది. ఒక వార్త అనేది, ఫోన్ కాల్ అనేది వీరి సంతోషంగా పరుస్తుంది. అంటే ఇది వరకు ఏదైతే సమస్య మిమ్మల్ని వెంటాడి ఉంటుందో, మనసులో ఒక సమస్య అనేది ఉంది, మీరు ఒక దిగులుగా ఉన్నారు, అది అవుతుందో లేదో, అసలు మాకు ఈ శుభవార్త వస్తుందో లేదో అనేటువంటి ఒక దిగులు, ఆ బాధకు ఉన్నారో, అయితే ఏదైతే ఖచ్చితంగా ఈ యొక్క దిగులు, బాధ అన్నీ కూడా తొలగిపోయి మీరు చల్లని శుభవార్త అయితే వినబోతున్నారు. ఈ శుభవార్త తెలిస్తే కనుక మీరు ఖచ్చితంగా ఇదివరకు మీరు పడినటువంటి ఆవేదన కావచ్చు, లేదా బాధ కావచ్చు, లేదా మనసులో బాధపడుతున్నటువంటి ఏదైనా బాధ ఉందో, ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతున్నాయని చెప్పుకోవచ్చు. మీకు ఉన్నటువంటి ప్రతి సమస్య సైతం తొలగిపోతుంది. ఆర్థికంగా కావచ్చు, మీరు ఆరోగ్యపరంగా కావచ్చు, మీకు ఉన్నటువంటి ఏ సమస్య అయినా సరే ఈ సమయంలో తొలగిపోయే అదృష్టం అనేది ఇక ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ఖచ్చితంగా ఒక శుభవార్త అయితే ఈ సమయంలో అందుతుంది. ఏప్రిల్ 24వ తేదీన గురువారం రోజున సాయంత్రం 4:15 నిమిషాలకి
చక్కటి శుభవార్త అయితే మీరు పొందుకోబోతున్నారు. అది వినగానే మీరు ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు. అంతటి చక్కటి శుభవార్త అయితే మీకు ఈ రాశి వారు ఎదుర్కోబోతున్నారని చెప్పుకోవచ్చు. మీరు త్వరలోనే వినబోతున్నారని చెప్పుకోవచ్చు. అంటే మీరు ఎలాంటి శుభవార్తను మీకు ఆ సందేహం కలగవచ్చు. మీకు అయితే ఎప్పటి నుండో ఏదైతే ఎదురు చూసినా అది వస్తుంది.